హలో నేను శేషరావు. ఇండియా టుడే అప్పుడప్పుడు ప్రభుత్వం యొక్క పనితీరు, అలాగే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, ఇలాంటి సర్వేలు ఇస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా ఇప్పుడు లేటెస్ట్గా మూడ్ ఆఫ్ ది నేషన్ ఎలా ఉంది అనే దాని మీద సర్వే చేశారు, కొన్ని పాయింట్స్ తీసుకొని. ఆ సర్వేలో ఎన్డీఏ ఎలా ఉంది, ఇండియా కూటమి ఎలా ఉంది అనే దాని మీద రిజల్ట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా దాని గురించే చర్చ జరుగుతుంది. గతం కంటే మెరుగ్గా ఉందా ఎన్డీఏ, లేదా ఇండియా కూటమి బలపడిందా అనే దాని మీద సర్వే చేశారు. దీని ప్రభావం రాబోయేటువంటి సమీప భవిష్యత్తులో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం ఈ ప్రాంతాల్లో అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నాయి, 5 రాష్ట్రాల్లో. దీని ప్రభావం పడేటువంటి అవకాశం లేకపోలేదు. అయితే ఇప్పుడు మూడ్ ఆఫ్ ది నేషన్ అనేది ఇప్పటికిప్పుడు ఇండియా టుడే చేసిందంటే కాదు. అప్పుడప్పుడు ఇండియా టుడే వాళ్ళు మూడ్ ఆఫ్ ది నేషన్ మీద సర్వేలు చేస్తూ ఉంటారు. యాజ్ ఆఫ్ నౌ ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు, విదేశాంగ విధానంలో భారత ప్రభుత్వం ఎలా ఉంది, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఇలా కొన్ని పాయింట్స్ తీసుకొని సర్వే చేసినప్పుడు ఎవరికి ఫెచ్చింగ్ ఉంది, ప్రజల్లో ఎవరికి మద్దతు ఉంది అనే దాని మీద ఒక క్లారిటీ ఇచ్చారు. ఆ సర్వే ప్రకారం మనం చూస్తే కొన్ని పాయింట్స్ తీసుకున్నారు. ఏం పాయింట్స్ తీసుకున్నారు? మూడ్ ఆఫ్ ది నేషన్ బెస్ట్ సూటెడ్ టు లీడ్ ఇండియా. ఇండియాకి బెస్ట్ ఎవరు, ఇండియా కూటమిలో ఉండేటువంటి వాళ్ళలో ఎవరు లీడ్ చేయగలరు ఇండియా కూటమిని అనే దాని మీద రాహుల్ గాంధీ. ఆగస్టులో 23లో 25% ఉంటే ఇప్పుడు 29%కి వచ్చింది. అంటే కొంత ఇంక్రీజ్ అయింది రాహుల్ గాంధీ గ్రాఫ్. మమతా బెనర్జీ 23లో 15% ఉంటే ఇప్పుడు పడిపోయింది, దారుణంగా పడిపోయింది ఆ గ్రాఫ్. కేజ్రీవాల్ అప్పట్లో 15% ఉంటే 6%కి వచ్చింది. అఖిలేష్ యాదవ్ 5% ఉంటే 1% పెరిగింది. సో ఇది ఇండియా కూటమిలో ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి. లీడ్ చేసే వాళ్ళు ఎవరంటే రాహుల్ గాంధీ అని చెప్పి ఆయన గ్రాఫ్ పెరిగినట్టు మూడ్ ఆఫ్ ది నేషన్ అభిప్రాయపడుతుంది. ఇంకా ఇండియాస్ రిలేషన్స్ విత్ నైబర్స్ అండర్ పిఎం మోడీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మన సరిహద్దుల్లో ఉండేటువంటి దేశాలతో రిలేషన్ ఎలా ఉంది అనే దాని మీద ఇంప్రూవ్ అయ్యిందని చెప్పి 51% అభిప్రాయపడుతున్నారు. అంటే బాగుంది అని. పర్లేదు అని చెప్పి 35%, సేమ్ అలానే ఉంది, పెద్ద మార్పు లేదనేది 12% ఉన్నారు. అంటే బాగుంది రిలేషన్స్ అని చెప్పి. అంటే దౌత్యం, అంతర్జాతీయ దౌత్యం విషయంలో బాగానే ఉందని చెప్పి అభిప్రాయపడుతున్నారు. ఇక ఎన్డీఏ గవర్నమెంట్స్ హ్యాండ్లింగ్ ఆఫ్ ది ఎకానమీ విషయంలో ఎన్డీఏ గవర్నమెంట్ అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ఎలా హ్యాండిల్ చేస్తుంది అనే దాని మీద చూసుకుంటే గుడ్. 54 ఎప్పుడు 23లో, 23 ఆగస్టులో 47 అంటే తగ్గింది. 24 ఆగస్టులో 52 ఉంది. ఆగస్ట్ 2025 అంటే మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయిన తర్వాత 48, ఇప్పుడు 49 ఉంది. సో 54 నుంచి 2023లో 54 ఉంటే ఇప్పుడు 49కి వచ్చింది. అంటే ఎకానమీని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నారు అనే విషయం అర్థమవుతుంది. 54 నుంచి 49 అంటే 5% తగ్గారు. ఎకానమీని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నారు అనేది 5% గతం కంటే తగ్గారు. ఇక పూర్ 28 నుంచి 29 అంటే పూర్గా ఉంది అనే అభిప్రాయం కలిగినటువంటి వాళ్ళు కొంచెం సేమ్గా ఉన్నారు. 1% పెరిగింది కాబట్టి ఇంకా. ఇక హ్యాస్ గవర్నమెంట్ కౌంటర్డ్ ట్రంప్స్ రిపీటెడ్ క్లెయిమ్స్ ఆన్ ఆపరేషన్ సింధూర్. సో ఆపరేషన్ సింధూర్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం చెప్తున్నాడు, నేనే ఆపేసాను యుద్ధాన్ని అని చెప్పేటువంటి క్రమంలో ఇండియా రియాక్షన్ ఎలా ఉంది, ఇండియన్ గవర్నమెంట్ రియాక్షన్ ఎలా ఉంది అనే దాని మీద సర్వే చేస్తే కరెక్ట్గానే కౌంటర్ చేశారు అని 39% మాత్రమే అభిప్రాయపడ్డారు. 38% లేదు, కౌంటర్ చేయలేకపోయారు ట్రంప్ని అని 38%. అంటే 1% మాత్రమే ఎక్కువగా మద్దతు ఇస్తున్నారు. కౌంటర్ చేయలేకపోయారు ట్రంప్ని అనేదే 39% ఉంది, 38% నో అన్నారు. ఇక హౌ షుడ్ ఇండియా రెస్పాండ్ ఇఫ్ ట్రంప్ డజంట్ లోయర్ టారిఫ్స్ అంటే టారిఫ్స్ ట్రంప్ డస్ నాట్ లోయర్ టారిఫ్స్ తగ్గించలేదు ట్రంప్. ఆ విషయంలో ఏ విధంగా రెస్పాండ్ అయింది అంటే రిటాలియేట్ విత్ రెసిప్రోకల్ టారిఫ్ 45% రిటాలియేట్ తీర్చుకున్నారు అని 48% అభిప్రాయపడుతున్నారు.
కట్ జిఎస్టీ అండ్ సిమిలర్ మెజర్స్ 34% అన్నారు. జిఎస్టీ అది కట్ చేసి ఇవన్నీ 34% మాత్రం యాక్సెప్ట్ హిజ్ డిమాండ్స్ని యాక్సెప్ట్ చేశారని 6% ఉన్నారు. అంటే ఇక్కడ కూడా రెసిప్రోకల్ టారిఫ్ విషయంలో బాగా ఫైట్ చేశారనేది 45% ఉన్నారు. ఇది అల్టిమేట్గా ఆ పాయింట్స్ తోటి కంక్లూడ్ చేస్తూ మూడ్ ఆఫ్ ది నేషన్ ఎలా ఉంది అని చెప్పి ఇండియా టుడే చెప్పింది ఏంటంటే, ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే 352 సీట్స్ వచ్చే అవకాశం ఉంది ఎన్డీఏకి అని చెప్తున్నారు. ఓన్లీ బీజేపీకి 287 సీట్లు వస్తాయి. ఓన్గా ఇప్పుడున్నటువంటి దానికంటే కూడా 27 సీట్స్ అదనంగా వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇండియా టుడే చెప్తుంది. ఇప్పుడు ఉండేటువంటి బీజేపీ సీట్ల కంటే కూడా ఇంకొక 27 అదనంగా ఎంపీలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. అదే ఎన్డీఏకి వచ్చేటప్పటికి ఇప్పుడు 357 సీట్లు ఇప్పుడు ఎలక్షన్ జరిగితే వస్తాయని చెప్తున్నారు. అంటే ఇప్పుడున్నటువంటి వాటికంటే కూడా 28 సీట్స్ అదనంగా వచ్చే అవకాశం ఉందని అంటారు. అంటే ఇప్పుడు కన్నా మెరుగైనటువంటి ఫలితాలను బీజేపీ లేదా ఎన్డీఏ సాధించబోతుందని చెప్పి మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ఇండియా టుడే చెప్తుంది, అంచనా వేస్తుంది. అలాగే ఇండియా అలయన్స్లో ఉండేటువంటి పార్టీలు 182 సీట్స్కి పరిమితం అయ్యే అవకాశం ఉందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇప్పుడున్నటువంటి వాటికంటే కూడా 26 సీట్లు తగ్గే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. ఓట్ షేర్ వచ్చేటప్పటికి ఎన్డీఏకి 47%, ఇండియా కూటమికి 39%, అదర్స్కి 14% ఉండే అవకాశం ఉందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే చాలా గ్యాప్ ఉంది, 8% తేడా ఉంది, 8% ఎక్కువ ఉంది ఎన్డీఏ కూటమికి. ఇక ఆంధ్రప్రదేశ్కి వద్దాం. దీంట్లోనే అన్ని రాష్ట్రాలు చేశారు, ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఎన్డీఏకి ఇప్పుడు ఎలక్షన్ జరిగితే 55% ఓట్ బ్యాంక్ వస్తుంది, ఓట్ షేర్. ఇండియా కూటమికి 22 నుంచి 24 మంది ఎంపీలు గెలుచుకునే అవకాశం ఉంది అని చెప్పి అంచనా వేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1 నుంచి 3, ఇప్పుడు 4 ఉన్నాయి ఎంపీలు, ఇంకొకటి తగ్గే అవకాశం ఉంది, మ్యాక్సిమం 3 గెలిస్తే అని చెప్పి. 1 నుంచి 3 అంటే 1కి కూడా పరిమితం కావచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గింది అని చెప్పి ఇండియా టుడే అంచనా వేస్తుంది. వాళ్ళ ఓట్ బ్యాంక్ షేర్ ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ ఏంటంటే 39% ఓట్ షేర్ ఉందని చెప్పి ఇస్తూ ఉన్నారు, 39%. 55% ఏమో టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్కి 55%. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 39% ఓట్ షేర్ ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్. అంటే ఓట్ షేర్లో పెద్ద తేడా రాల. సీట్ల విషయంలో, ఎంపీల విషయంలో మాత్రం తేడా వచ్చింది, 1 నుంచి 3 అనేది ఇస్తున్నారు. అంటే ఒకటికి పరిమితం అయ్యే అవకాశం ఉందని కూడా ఇస్తున్నారు. అంటే గ్రాఫ్ పడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి అంచనా వేస్తుంది. ఇంత మూడ్ ఆఫ్ నేషన్ పాజిటివ్గా ఎన్డీఏకి ఎందుకు వచ్చిందంటే, వెల్ఫేర్ అలయన్స్, ఎన్డీఏ అలయన్స్ స్ట్రాంగ్గా ఉండటం, అలాగే సంక్షేమ పథకాలు, ఇవి ఎన్డీఏని ఆదరించడానికి కారణం అని చెప్పేసి ఫైనల్గా ఇండియా టుడే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది ఈ సర్వేలో. సో కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ జరిగితే ఇండియా కూటమి కంటే కూడా ఎన్డీఏ కూటమి ఎక్కువ స్థానాలని కైవసం చేసుకునే అవకాశం ఉంది. 4వసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అవడానికి అవకాశం ఉందని చెప్పి ఇండియా టుడే అంచనా వేస్తుంది. మరి దీన్ని ఎంతవరకు విశ్వసించవచ్చు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.